నమస్కారం అందరికీ. కాశీ వెళ్ళిన ప్రతి భక్తుడు రామేశ్వరం వెళ్ళాలని కోరుకుంటాడు. రామేశ్వరం వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలి? అక్కడ చూడవలసిన ప్రదేశాలేంటి? వాటి ప్యాకేజెస్ ఏంటి? ఇవన్నీ వివరాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ గారు ఆర్‌వి రమణ గారు. సార్‌ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మా. రామేశ్వరంకి సంబంధించిన వివరాలు మీ మాటల్లో చెప్పండి. భారతదేశంలో 2 ప్రముఖమైనటువంటి తీర్థయాత్రలు ఉన్నాయి. మనందరికీ కూడా తెలుసు. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి ప్రతి హిందూ భక్తుడు కూడా తప్పనిసరి తాను వెళ్ళాల్సినటువంటి ప్రదేశం జీవితకాలంలో ఒక్కసారి భగవంతుడు అవకాశం ఇచ్చాడు అంటే కాశీ వెళ్ళాలి అని పరితపిస్తూ ఉంటాడు. మనకు తెలుసు కదా, ప్రాచీన కాలంలో కాశీ వెళ్ళాలి అంటే కాలినడక ద్వారా అయినా సరే పుష్కర కాలం పాటు టైం తీసుకున్నా కాశీ వెళ్ళాలి అని చెప్పేసి భావిస్తూ ఉంటాడు. మరి కాశీ వెళ్ళేటువంటి యాత్రికులందరూ కూడా పరిపూర్ణమైనటువంటి కాశీ యాత్ర చేయాలి అంటే మన ధర్మం మనకి ఏం తెలియజేస్తూ ఉంది అంటే కాశీ వెళ్ళి కాశీలో ఉన్నటువంటి గంగాజలను తీసుకుని వచ్చి రామేశ్వరం వచ్చిన తర్వాత రామేశ్వరంలో ఉన్నటువంటి శివునికి అభిషేకం చేసి దాని తర్వాత తిరిగి మళ్ళీ కాశీ వెళ్ళాలి. ఇలా రెండింటికి మధ్య చాలా విడదీరనటువంటి ఒక అనుబంధం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఉత్తరాది దక్షిణాది రెండింటి ప్రాంతాల మధ్య భక్తుల యొక్క ఆలోచన విధానం, భక్తులకు సంబంధించినటువంటి ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, మార్గ మధ్యంలో వచ్చేటువంటి ఎన్నో పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అంశాలు ఇమిడి ఉంటాయి ఈ యాత్రకు సంబంధించి. అందుకే ప్రతి భక్తుడు కూడా కాశీ వెళ్ళొచ్చిన తర్వాత రామేశ్వరం వెళ్ళాలి అని చెప్పేసి భావిస్తూ ఉంటాడు. ఇక్కడ ఇంకొక అంశం కూడా చెప్తూ ఉంటారు. సాధారణంగా ఏమంటూ ఉంటారంటే కాశీ వెళ్ళలేకపోయినా పర్వాలేదు, కానీ రామేశ్వరం వెళ్ళాలి అనుకొని వెళ్ళకపోతే చాలా తప్పు అని చెప్పి భావిస్తూ ఉంటారు. అందుకే ప్రతి వ్యక్తి కూడా రామేశ్వరం వెళ్ళాలి అన్న ఆలోచన మనసులో వస్తే మాత్రం తప్పనిసరిగా భగవంతుడు ఇన్వైట్ చేస్తూ ఉంటాడు. అటువంటి రామేశ్వరానికి సంబంధించి ఆ ప్రాంతం ఎక్కడుందో మనందరికీ కూడా తెలుసు. మన తెలుగు రాష్ట్రాలకి అత్యంత సమీపంలో ఉన్నటువంటి పక్క రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం. మరి తమిళనాడు అంటేనే మనందరికీ గుర్తొచ్చేటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే తమిళనాడు భారతదేశం యొక్క సాంస్కృతిక విలువలను, భారతీయ సమాజంలో హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని, భారతదేశంలో ఆలయ నిర్మాణాలకు ఉన్నటువంటి గొప్పతనాన్ని, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతో మంది ప్రజలకు అందరికీ కూడా తెలియచేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి రాష్ట్రం తమిళనాడు. తమిళనాడులో దాదాపు వందలాది దేవాలయాలు. అసలు ఎలా సాధ్యమైంది? వర్తమాన కాలంలో కంప్యూటర్లో కూడా డిజైన్ చేయడానికి సాధ్యం కానటువంటి అద్భుతమైనటువంటి తంజావూరు బృహదీశ్వర ఆలయం కానివ్వండి, శ్రీరంగపట్నంలో ఉన్నటువంటి రంగనాయక స్వామి టెంపుల్ కానివ్వండి, రామేశ్వరంలో ఉన్నటువంటి రామనాథ స్వామి ఆలయం కానివ్వండి, ఒక్కటేంటి మధురై మీనాక్షి అమ్మవారి ఆలయం మనకందరికి తెలుసు. 7 వండర్స్ తర్వాత 8th వండర్గా పిలువబడేటువంటి అతి ముఖ్యమైనటువంటి ఆలయంగా మనం భావించవచ్చు. ఇలా ఎన్నో అద్భుతాలు కలిగినటువంటి తమిళనాడు రాష్ట్రం ఒకసారి వెళ్ళాము అంటే ప్రాచీన కాలంలో భారతీయ ఆధ్యాత్మిక మూలాలు ఎలా ఉన్నాయి, ఇటువంటి ఎన్నో అంశాలన్నీ కూడా స్పష్టంగా అక్కడికి కనిపిస్తూ ఉంటాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా సరే ప్రపంచ పర్యాటకులు భారతదేశానికి వచ్చారు అంటే తప్పనిసరిగా వాళ్ళు కోరుకునేటువంటి ప్రాంతం దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి తమిళనాడు ప్రాంతం. ఇక్కడికి వచ్చి చూస్తే చాలా అద్భుతాలు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి పవిత్రమైనటువంటి ఆలయ నిర్మాణాలకు నిలయమైనటువంటి ఈ క్షేత్ర సందర్శనల కోసం ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రతి నెల బెంగళూరు నుండి, హైదరాబాద్ నుండి ఫిక్స్డ్ డిపార్చర్స్ రూపంలో ప్యాకేజీలు రన్ చేస్తూ తమిళనాడులో ఏ ఆలయాలు అయితే ప్రతి పర్యాటకుడు చూడాలని భావిస్తూ ఉన్నాడో వాటన్నిటినీ కూడా చూపిస్తూ ఫైనల్గా రామేశ్వరంలో చేయవలసినటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అక్కడ ఉన్నటువంటి సముద్ర తీర స్నానం కానివ్వండి, రామేశ్వర ఆలయంలో ఉన్నటువంటి 22 బావులకు సంబంధించినటువంటి స్నానాది పుణ్య కార్యక్రమాలు కానివ్వండి, దాని తదనంతరం చేయవలసినటువంటి అభిషేకాది కార్యక్రమాలు కానివ్వండి, ఇలా ఏవైతే మన ధర్మానికి అనుగుణంగా ఉన్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా తప్పనిసరిగా ప్రతి పర్యాటకుడికి, ప్రతి భక్తుడికి కూడా చూపించడానికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లని మన సంస్థ, మీ సంస్థ చేసి ఉంచింది. కార్తీక మాసం, మహాశివరాత్రి ఇలాంటి పర్వదినాలలో అయితే వందలాది మంది భక్తుల్ని తీసుకువెళ్ళడానికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేసుకుంటూ ఉంది. పైగా ఇటీవల కాలంలో ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రతిరోజు కాశీకి భక్తులు పంపించేటువంటి ఒక బృహత్తర కార్యక్రమానికి 26,000 రూపాయలతో విమాన సౌకర్యంతో ప్యాకేజ్ కల్పించిన అంశం మీకు అందరికీ కూడా తెలుసు. ప్రతిరోజు కాశీ వెళ్తూ ఉన్నారు. కాశీ వెళ్ళేటువంటి ప్రతి భక్తుని కూడా రామేశ్వరం పంపించడానికి హైదరాబాద్ నుండి, బెంగళూరు నుండి ప్రత్యేక విమాన సదుపాయాలు మనకు తిరుచి వరకు, మధురై వరకు అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి
4 nights 5 days వ్యవధిలో కూడా ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీని మీకు అందుబాటులోకి తీసుకురావడానికి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ముందుకు వస్తూ ఉంది. కాబట్టి మీరు ఎవరైనా సరే తమిళనాడు రామేశ్వరం వెళ్ళాలి అనుకుంటే, ఇక్కడ మీకు అందరికీ కూడా చాలా ఒక అంశం డౌట్ వస్తూ ఉంటుంది. ఆర్వి ట్రావెల్స్లో వెళ్తే మాకు కలిగేటువంటి ప్రయోజనం ఏంటి? ఇక్కడ మీకు విమాన టికెట్స్, లోకల్ సైట్ సీయింగ్, చక్కటి గైడింగ్ వ్యవస్థ, చక్కటి భోజన సదుపాయాలు. ఏ వ్యక్తి అయినా సరే తాను సొంతంగా వెళ్ళాలి అనుకున్నా కూడా అంతకన్నా తక్కువ బడ్జెట్స్లో వచ్చేటువంటి విధంగా చక్కటి ఫెసిలిటీస్తో ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్లాన్ చేస్తూ ఉంది. కాబట్టి ఇన్ని సంవత్సరాల మా ప్రయాణంలో లక్షలాది మంది ప్రయాణికులు మాతో పాటు వెన్నంటి వస్తూ ఉన్నారు. మీకు కూడా తమిళనాడు వెళ్ళాలి అనుకుంటే మాత్రం తప్పనిసరిగా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్లో బుక్ చేసుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. విన్నారు కదా, తమిళనాడులో ఉన్న రామేశ్వరంని దర్శించుకోవాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్కి కాల్ చేయండి, ప్యాకేజెస్ గురించి వివరంగా తెలుసుకోండి, వెంటనే టికెట్స్ బుక్ చేసుకోండి. అంతవరకు సెలవు, నమస్తే.